అధికార టీఆర్ఎస్ లో కొత్త పాత నేతల మధ్య తగువదలు తీవ్రమవుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో ఈ గొడవలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించి వచ్చిన నేతల పెత్తనాన్ని పాత టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార టీఆర్ఎస్ లో కొన్ని చోట్ల వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. టీఆర్ఎస్ అంటే తెలుగుదేశం రీహాబిలిటేషన్ స్కీమ్గా మారిందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గులాబీ పార్టీ నేతలు వాపోతున్నారు. పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంపీ బోర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే వర్గం మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఎంపీ బోర నర్సయ్య గౌడ్ వర్గంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఈ మధ్య ప్రత్యేకంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇది టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నచ్చలేదు. చంద్రశేఖర్ రెడ్డి సమావేశం నిర్వహించిన సమయంలోనే కిషన్ రెడ్డి కూడా కార్యకర్తల సమావేశం, ర్యాలీ నిర్వహించారు. ఈ పోటాపోటీ సమావేశాలు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. నేతల మనస్పర్ధల కారణంగా కార్యకర్తలకు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మార్కెట్ కమిటీ పదవులన్నీ టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇవ్వడంతో చాలామంది అసంతృప్తితో రగులుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని చంద్రశేఖర్ రెడ్డి వర్గం భావిస్తోంది. మొత్తానికి ఈ గ్రూపు రాజకీయాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. విక్రమ్, కరెస్పాండెంట్, సాక్షి టీవీ.